హాయ్ అండి, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. మీనమ్మ అమెరికా చెట్లు. ఇక్కడ చూపిస్తున్న ఒక్కొక్కటి ఒక్కొక్క ఆన్మత్యం అనుకోండి. ఇండియాలో ఉన్న చెట్లని మేము అమెరికాలో చూసాము. అది రేర్ గా అనమాట. ఇలా చూడటం చాలా బాగా అనిపించింది. ముందుగా మందార చెట్లతో మొదలుకొని అక్కడ నుంచి ఒక్కొక్క చెట్టు పేరు చూసుకుంటూ వెళ్తుంటే అసలు నిజంగా ఎంత బాగా అనిపించిందో. ఇవి రామఫలాలు అంటారు కదా, సీతాఫలాలు లాగే ఉంటాయి. అలాంటిది ఇది చెట్టు అనమాట. ఇంకా మ్యాంగోస్ ట్రీస్ ఉన్నాయి, మామిడి చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, ఇంకా ఎన్ని ఉన్నాయో చూస్తుంటే చూడాలనిపించింది. అబ్బాబ్బా ఇగోండి, ఇంకా ఆరెంజ్ చెట్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇండియన్ బ్రీడ్ అనుకుంటా, అందుకు అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఇలా అన్ని ఒక దగ్గర చోటు ఇదే ఫస్ట్ టైం. ఈ మధ్య మేము గిల్రోయ్ గార్డెన్స్ కానీ వెళ్ళినప్పుడు ఇవన్నీ కనిపించాయండి. ఇది అవకాడో చెట్టు, అవకాడో కాయలు కూడా కనిపిస్తున్నాయి. నేను చెట్టుకి అవకాడోలు చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇంకా చూస్తూ ఉండాలనిపించింది. చాలాసేపు ఇక్కడ ఉన్నాం అనమాట, ప్రతి చెట్టుని చూసుకుంటూ ఏమున్నాయి అన్నట్టు. ముఖ్యంగా మామిడికాయలు, మామిడి పళ్ళ చెట్టు అన్నట్టు, జాంకాయల చెట్టు చాలా బాగా అనిపించింది. ఎన్ని సంవత్సరాలు అయిందో ఇలా చూసి అనుకున్నాం అనమాట. అక్కడ చిన్న పిందెలు కూడా కనిపించాయి జామ చెట్టుకి. మా పిల్లలకు కూడా చూపించాము. ఇలా ఉంటాయి ఇండియా జామ చెట్లు, జాంకాయలు, మామిడి చెట్లు, ఇంకా సీతాఫలం, రామఫలం, అరటి చెట్లు, అరటి గెలలు అన్నట్టు అన్ని ఒక్కొక్కటిగా చూపించాము. అక్కడ ఎండిపోయిన ఒక పిండి కనిపించింది కదా, జాంకాయ. ఫస్ట్ అసలు ఇక్కడ ఏముంటాయో అనుకున్నాము. లోపలికి వెళ్ళి ఒక్కొక్క చెట్టు చూసి దాని పేరు చూస్తే అబ్బాయి ఎంత బాగా అనిపించిందో. గోవా అదే జాంకాయ అంటాం కదా, మన ఇండియన్ ఫ్రూట్, ఎంత బాగుంటాయో అసలు. ఇక్కడైతే చాలా మిస్ అవుతామనే చెప్పాలి. అరటి చెట్లు చూసారు ఎంతెంత పెద్దగా ఉన్నాయి. అన్ని ఒకసారి ఇలా చూసేసరికి బనానా ట్రీస్ అని వాళ్ళు కూడా ఎంతగా చూస్తున్నారు అనమాట. ఇంకొక 2 ఆకులు కోసుకొని వెళ్ళి చక్కగా దేవుడు ప్రసాదం పెట్టుకోవాలనిపించింది. ఆకులు చూస్తుంటే మాత్రం అసలు కూర్చొని భోంచేయచ్చు అనిపించింది. అక్కడ చిన్న అరటిగల, అరటి పువ్వు కూడా ఉందన్నమాట. మిగతా వేరే వేరే ట్రీస్ కూడా ఉన్నాయి. ఇవి ఉసిరి చెట్లు అనుకుంటా, మనం రాసి ఉసిరి అంటాం కదా. అలాగే కొన్ని రకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ మొక్కలు, ప్లాంట్స్ కూడా ఉన్నాయి అనమాట. భలే అనిపించింది. చాలా సేపు చూసాను ఏమున్నాయి అన్నట్టు, ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నట్టు. ముందు పైనుంచి చూసాము. అక్కడ ఒక ఇది ఉంటుంది అనమాట, రైడ్. ఆ రైడ్ లో పైనుంచి చూసుకొని వచ్చాము. తర్వాత క్రింద నుంచి వచ్చి చూసుకుంటూ వెళ్ళాము అన్ని ట్రీస్. ఇది మనం దేవకాంతం చెట్టు అంటారు కదా, ఇందులో పర్పుల్ ఫ్లవర్స్ వచ్చాయి. చూడటానికి ఎంత బాగుందో. మేము ఈ ఆకులు అప్పుడు ఇస్తరాకులు ఫుడ్ తినడానికి, ప్రసాదం పెట్టడానికి అన్నట్టు కుట్టేవాళ్ళమి. అవన్నీ గుర్తొచ్చాయి. చాలా చాలా బాగా అనిపించింది. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీనమ్మ అమెరికా చెట్లు.